శుభోదయం. నిన్న ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వాట్ హ్యాపెన్ ఎస్టర్. పిల్లల్ని రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట. పిల్లల్ని వీడియో మేము విడుదల చేయలేదు. ఏపీ సీఈఓ. బెంగళూరు రేవ్ పార్టీలో 86 మందికి డ్రగ్స్ పాజిటివ్. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు హతం. దేశంలో ముగిసిన 6వ దశ ఎన్నికల ప్రచారం. తమిళనాడులో 3 పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య. థానేలోని కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం, 7 మృతి. కిడ్నీ రాకెట్. కేరళలో వెలుగు చూసిన మరో కిడ్నీ రాకెట్. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్. హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్ ప్రమేయం ఉందంటున్న కేరళ పోలీసులు. హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్కు తీసుకెళ్లి కిడ్నీ ఆపరేషన్లు. 10ల సంఖ్యలో యువకుల్ని ఇరాన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించినట్లు అనుమానం. కొచ్చిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్లో సబిత్ అనే యువకుడు అరెస్ట్. సబిత్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ చేరుకున్న కొచ్చి పోలీసులు. హైదరాబాద్ డాక్టర్లకు 2 యువకులు సహకరించినట్లు సమాచారం. ఈరోజుకి వార్తలు ఇయ్యానండి. రేపటి వార్తలతో మరికొన్ని వార్తలతో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మన వనం సొల్యూషన్స్.